పంచీకృతమహాభూతం సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం శరీరం సుఖ దుఃఖానాం భోగాయ తనముచ్యతే పంచీకృతమహాభూతం. ప్రేమస్వరూపులారా, embodiments of love. మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది. Because of the activity of the five elements, the gross body is made. సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటున్నది. For the pleasure and pain, the body is responsible. ఏది ఎరిగిన సర్వము ఎరుకపడును, ఏది ఎరిగిన సర్వము ఎరుకపడును, ఏది తెలియక సర్వము తెలియబడదో, ఏది తెలియక సర్వంబు తెలియబడదో, అట్టి పరతత్వమెరిగిన వాడనరుడు, అట్టి పరతత్వమెరిగిన వాడనరుడు. That if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality. మానవ జీవితంలో ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. The main responsibility in this human life lies in understanding the meaning of the gross, subtle, causal and supercausal body. అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతా కూడాను మానవులకు అర్థం కాగలదు. Then only man will be able to understand the mystery of life. మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది. Then only it will be clearly understood. The answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine. భౌతిక శరీరము జడము. The physical body is inert. ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది. This is formed because of the combination of matter. ఇనుము, సబ్బు, సున్నము, నీరు, సీసము, ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది. The body has got the materials such as iron, the soap, lime, water and silicon. కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది. For that reason, the physical body is inert. ఇంక సూక్ష్మ శరీరము ఇది మాయా స్వరూపము. Then the subtle body has the form of illusion. స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను, దుఃఖములను, విచారములను, ఆనందములను, భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది. While in dream,
The mind creates its own self. It creates the pain, pleasure, all the happiness and the misery. కనుక సూక్ష్మ శరీరమైనటువంటి యొక్క ఈ స్వప్నావస్థ యందు ఇది అంతే కూడా మాయగా సంకల్పం చేత సర్వ సృష్టి కూడాను జరుగుతున్నది. And therefore, in the state of dream, the entire is one of illusion and imaginary, and so it is illusive. ఇవి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి. It appears to be all truth at that particular moment of time. మాయ అనగా ఉన్నదానిని లేనట్టు లేని దానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వములకే మాయ అని పేరు. Illusion meaning that which represents the existence as non-existent and vice versa. ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త అవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి. All the experiences in the dreaming state will appear to be all false in the waking state. కలలో చూసిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా. The mansions and the castles watched in dream are not present in the waking state. ఇవి కేవలము సత్యమనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు కూడాను మారినటువంటిదై ఉంటుండాలి. If they are really true, they should be changeless in all three states, the waking, dreaming and the deep sleep. త్రికాల భాగ్యం సత్యం, కానీ ఇది త్రికాలము యందు లేదు. The truth is changeless in all the three times, but such is not present here. కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది. And hence, the subtle body is compared to illusion. ఇంకా కారణ దేహము ఇది కేవలము ప్రతిబింబమే. Next comes the causal body, which is just the reflection. దేని ప్రతిబింబము? So what is it that is reflection? మహాకారణము యొక్క ప్రతిబింబమే. It is the reflection of super causal body. కనుక స్థూలము జడము, సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము. And therefore, the gross body is inert, the dreaming is just illusive, while the causal body reflection, while super causal body is object. కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది. Being super causal, it just appears imaginary in the dreaming state. కనుక మానవత్వములో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి. These are the indications which will make us understand that in the human life, all the three states are present. మనస్సు, మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూజేషన్ మైండ్, ఇవన్నీ కూడాను ఇందులోనే ఇమిడుకున్నవి. Within the human life, all states of mind are present. The mind, supermind, higher mind, illuminated mind as well. ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కూడాను జరుగుతూ వస్తుంటున్నది. This mind in the waking state watches, listens, experiences and delights. దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఇది కట్టుబడి ఉంటుంది. This mind is bound by the limitations of space and time. ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది. In deep sleep state, it remains just a అక్కడ reflection. మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు. As it is entirely the creation of the mind, it is called supermind. అది కాలములకు మాత్రమే సంబంధించి ఉంటుంటాది. It is related to the time alone. కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు. No factors such as time and responsibility are ఒక apparent చిన్న there. ఉదాహరణము. A small example. నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు. A small example. Tonight, you boarded the train there in Bangalore and reached Bombay the day after tomorrow. ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు
నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము. Here you have the effects, all the four factors of the mind, the time, the cause, effect and the result. ఎట్లా పోయావు? రైలులో పోయావు. How did you go? You boarded the train. ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది. How long did you took? 12 hours of time. ఏ విధంగా నీవు చేరావు? How did you reach there? తిరిగి ఎక్కడ చేరావు? Where did you go? బొంబాయి చేరావు. You reached Bombay. ఈ చేరడానికి కారణం ఏమిటి? What is the reason for reaching అక్కడ there? ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది. You have got some work in the office. కాలము, Time, కర్మ, action, కర్తవ్యము, responsibility కారణము, and cause. ఈ 4 చేరినటువంటిదే మనస్సు. The combination of all the four is the mind. రాత్రి నీకు స్వప్నం వచ్చింది. You dream in the night. ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు. In the dream, you reached Bombay. అన్ని దృశ్యములను చూచావు, You have seen that. ఆనందించావు. You delighted. కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము 4 లేదు. Here in the dream, there's no cause, there's no time, there's no result. ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు? In dream, how did you go, travel? ఏ కాలంలో వెళ్ళినావు? What time you went? ఏ కారణంతో వెళ్ళావు? What is the reason? ఏమి అక్కడ జరిగింది? How did it happen? ఏమీ లేదు. Nothing whatsoever. అన్నీ ఒక 5 నిమిషముల లోపల జరిగిపోయింది. Everything happened within 5 minutes of time. ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి యొక్క చిత్రము, విచిత్రము. This is mystery and the peculiarity of the nature of the mind that shapes. దీనినే సూపర్ మైండ్ అన్నారు. This is called supermind. ఈ సూపర్ మైండ్ కు కాలకర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు. The supermind has no such factors like the time, the space, ఇవి the cause. చిత్రంబులు, Peculiar. త్రైలోక్య పవిత్రంబులు, They are sacred for all the world. గుణజాలాల విత్తంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. They ఇవి are చాలా విచిత్రమైనటువంటివి ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు. the effects of the supermind are really mysterious. కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటివి అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి. Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a జాగ్రత్తలో moment. 40 సంవత్సరము జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి. All our experiences spread over 40 years of time in the waking state will just pass on in a fraction of time in dream. దీనికి చిన్న ఉదాహరణము. For this, a small example. జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు. You are born in the waking state. నీకు 20 సంవత్సరాలంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు. You studied for 20 years. తరువాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది. At the age of 25, you married. 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు. At the age of 30, you have son. తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి You educate your son అతన్ని విదేశాలకు పంపుతున్నావు. and you are sending him abroad. ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది? How long it నీవు took place? పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుని విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది. All these happenings take 40 years of time right from the moment of your birth. The study and then got married and you begot son and planned to send him abroad. కానీ రాత్రి నిద్రించావు. But you slept in the night. 3 గంటలకు నీవు లేచావు. You got up at 3 o'clock. కాలకృత్యములు తీర్చుకున్నావు. You attended to call of తిరిగి nature. 3-5 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు. Later you returned and slept in the room. 3-10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది. At 3:10 you had a dream. ఏమిటి ఆ స్వప్నము? What is the dream? నీవు పుట్టినట్టు, As if you were born, నీవు విద్యాభ్యాసం చేసినట్టు, as if you వివాహం had schooling, జరిగినట్టు, as if you got married, కుమారుడు పుట్టినట్టు, as if you ఈ begot కుమారుని son, విదేశాలకు పంపటము జరగటం వచ్చింది. as if you are sending your son abroad. All the happenings నీవు appear. పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది. All these things happened in a span of 40 years, right from the moment of your birth, కానీ your education. స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా. But in a dream, all these things happen just in 2 minutes of time. జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream just 2 minutes. స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది That which happens in 2 minutes in dream, జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది. it just becomes a moment in the causal state. కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు. So, the dreaming state is called supermind. కాలకర్మకారణ కర్తవ్యాలతో కలిసినటువంటి యొక్క అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ. It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect. కనుక సహజ మనస్సు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది. And therefore, the natural mind, the supermind, is highly powerful. ఇంకా మూడవది హయ్యర్ మైండ్. The third one is higher mind. ఇది నిద్రావస్థ, సుషుప్తి టైం. This is the state of deep sleep. ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు. Here there is no worry as such, since there is no mind, ఇంద్రియములు లేవు, no senses, ఎట్టి అనుభూతులు లేవు. no experiences. కానీ But ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు. the moment you get up from the deep sleep, you will be all blissful. ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు. In the deep sleep, after you wake up and you say that, I had a sound sleep. ఇది హాయిని అందించేటువంటిది. It gives all the comfort. ఎట్టి అనుభూతులను అందించక Without giving an experience, కేవలం సుఖానందమును చేకూరుస్తుంది. it confers all the happiness of sound sleep. కేవలము సుఖము ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది, మనస్సుకు అతీతమైనటువంటిది. Happiness and bliss, truly speaking, is beyond the mind and ఈ sense. గాఢ నిద్ర యందు జరిగినటువంటిది కేవలము ప్రాణమున్నది. In deep sleep state there is గాఢ life. నిద్రలో మనసు లేదు. In deep sleep there is no mind. మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు. When there is no mind, there is neither సుఖ pleasure nor దుఃఖములు pain. లేనప్పుడు ప్రపంచమే లేదు. When there is no pleasure and pain, there is no కేవలం world. ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది. Only bliss remains. నీకు తెలుసును, You know that. ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు. In a state of deep sleep, you do not know what is pleasure. and కారణం pain. ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు. What is the reason? There is no world there. ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది? When do you find the world? ఎప్పుడు మనకు సుఖ దుఃఖములు అనుభవానికి వస్తాయి? When do you experience pleasure and pain? మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖ దుఃఖములు మన వెంట ఉంటుంటాయి. When you have the mind, the pleasure, pain, world will follow you. కనుక గాఢ నిద్ర యందు మనసే లేదు. So in deep sleep, there is no mind. కనుక ఈ మనసుకు అతీతమైనది కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు. As it is beyond the mind, it is called higher mind. ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణదేహంతో కూడినటువంటిది. This higher mind relates to the causal ఇది body. కారణము. This is the cause. కానీ But కర్త ఒకడున్నాడు. there is one doer. కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి, There is cause. కారణము అనేటువంటిది ఒకటి There is ఉంటుండాలి. reason. కార్యకారణ సంబంధమే ఈ జగత్తు. The entire world is the relationship between the cause and the effect. కారణము దైవము, కార్యము జగత్తు. Cause is divinity, the effect is the universe. ఈ కారణము ఎవరు? Cause, అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము. that is the divinity. ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాలన్నింటినీ జరుపుతూ వస్తూ ఉంటుండాలి. This main cause, the divinity, is responsible for all the activity. దీనిని ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు. This is called illuminated mind. అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతా కూడా వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే. It is the divine power that illumines, that spreads its effect all over the world. ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి. To experience that, we need divine form too. అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని. That is super divine self. అది పురుషత్వము. That is called Purushatva. పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము. Purushatva stands for divinity. కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్. Therefore, the mind, supermind, higher mind, illuminated mind, overmind are all sacred. ఈ పురుషత్వమే ఓవర్ మైండ్. This divinity is overmind. అది దైవత్వము. That is divinity.
ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు. The divinity is called Purushattva. ఈ పురుషత్వమునందే నేను 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 అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది. It is only in this Purushattva all of us claim I. ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది? Where is present this సర్వ I? జీవుని యందు ఉంటున్నది. This I is present in all beings. కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుని వరకు ఉంటుండాలి. Right from a pauper to a millionaire, I is present. ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి. From a beggar to a bigger, I is present. ప్రతి మానవుడు కూడాను నేను నేను నేను. Every man says I. నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను. I have come, I have watched, I have done, I have experienced. కనుక ప్రతి ఒక్కరి యందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి. Therefore in everyone this sense of I reflects. ఇదే మహాపురుష తత్వము. This is the nature of Mahapurusha. పురుష అనగా ఏమిటి? What do you mean by Purusha? కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు. Purusha, the male, is not the one that puts on the shirt and pants. ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. అనగా దేశమనేటువంటి పురమునందు నఖశిఖ పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు. Pum meaning the body, which is the city, that which travels from top to toe is the principle of divinity. పుం అనగా పురుషత్వం. Pum stands for man. ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది? Why is it called man? దేహమునకు పురము అని పేరు. Because the body is called Pura. పురమునందు నివసించేటువంటిగా వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు. Since he is the indweller in Pura, he is called Purusha. స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే. There is difference in the body, there are a man, a woman, but the rest is same. అవస్థాత్రయములు అన్ని కూడాను ఒక్కటే. All the three states are same. గుణముల యొక్క ప్రభావములు కూడాను ఒక్కటే. The effects of attributes are same. దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది. At the time of pain, man and woman ఆకలి cry. అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది. When hungry, man and woman eat. కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోప్పడుతుంది. In anger, man shouts, equally కనుక woman. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే. And therefore, the anger, the greed and the lust are equal అయితే to ఒక man and woman. గుట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు. But one may experience in secrecy, one may experience in ఒకరు public. దుఃఖం వస్తే గుళ్ళుని ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును. కానీ దుఃఖమేమో దుఃఖమే. At the time of misery, one may cry loudly, one may cry within. కనుక ఉపాధి భేదములను మాత్రము ఏమాత్రము మనం చూడకూడదు. So we should not consider the difference in relation to పురములు body. దేహములే. Everything is body. కనుక ప్రతి దేహమునందు కూడాను In ఈ every body. మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి. In every body, this super divinity is present. ఈ ప్రపంచమంతా కూడాను This entire world, కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే. the entire world is merely the reflection of the gross, subtle and causal body. కనుక కారకుడు పరమాత్ముడే. The main cause is God himself. కార్యమే ఈ ప్రపంచము. This entire cause is this ఈ world. కారణ కార్య స్వరూపమే ఈ యొక్క విశ్వము. The effect, the relationship between cause and effect is universal. సమస్త విశ్వమునందు కూడాను ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి. Therefore in the universe you find the gross, subtle and causal aspects. ఇది ప్రతి మానవునికి నిత్యానుభూతిలో తాను ఆనందించేటువంటివి. These are present in the daily experience of every man. పంచభూతములు, The five elements, పంచకోశములు, five sheets, పంచేంద్రియములు, the five senses, పంచ ప్రాణములు, the five life, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, the mind, the intellect, ఇవన్నీ chitta, ego. 24 తత్వములు అవుతాయి. All this comes to ఈ 24. 24 తత్వముల తోపల సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు. In all the 24 aspects, the one that dwells is all divinity. కనుకనే Mahaprabhu. 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము. So human body has got all these 24 aspects of divinity. ఈ దేహంలో 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తూ ఉన్నవో ప్రపంచమునందు కూడాను అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము దేశము రెండు బింబ ప్రతిబింబములే. Just as the 25 aspects are present in the body, Deha, all these 25 are present in Desha, the country. ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు. There is no difference between the object and the reflection. కానీ But మానవ దృష్టి యందు
ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి. But man visualizes from the worldly point of view and hence he finds variation. ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే. It's all the illusion. కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము. We do not understand the secrets of this delusion and hence we suffer. దీనిని రామదాసు చెప్పాడు. This what Ramdas said. పాటు అయినది చెట్టురా, It is the tree that's decayed. పట్టు అయినది కొమ్మరా. It is the branch that you hold on. పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మము చేరురా. If you just leave that hole, you certainly reach Brahman. సారమైనది సముర్రా, The essence is oil. సత్యమైనది ఒత్తిరా. The truth is the wick. వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారురా. When the light is put off, nobody will follow you. కోట ఏడు చుట్టురా, There is force all around. కోట లోపల తోటరా. There is a thief within. తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా. How to reach that? How do you know the path? మాయ 25 మర్మములతో కూడి మాయ 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 మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ. This entire nature is but an illusion with all the 20%. మాయని Everything is illusion. ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడా వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. In the waking state, we see, we listen, we experience. నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు. In sleeping state, in the dream, you dream there. ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి? In that state of dream, where is the waking state? జాగ్రత్తను పూర్తి You మర్చిపోతున్నావు. have forgotten the waking state completely. స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు. You consider that the dream as ఆ reality. స్వప్నం ఎంతవరకు? How long the dream ఈ lasts. జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు. The moment you wake up, you neglect the dream. అది సత్యమా, ఇది సత్యమా? Is that the truth or is this the ఇది truth? పగటి నిద్ర, పగటి కళ, అది రాత్రి కళ. This is a daydream, that is a night dream. కనుక రెండు స్వప్నముల దృశ్యములే. So both are the scenes of the dream. ఒకానొక సమయంలో At one time, జనక చక్రవర్తి మహాజ్ఞాని, కర్మయోగి, Emperor Janaka is a yogi విదేహుడు, person. దేహభ్రాంతి లేనిటువంటి వాడు. Is the one who has no body feeling. రాత్రి భుజించి After taking food in the night, ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు. he was consulting his minister. తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది. Immediately he got sleep. అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవళింపచేశారు. Not to give any kind of inconvenience, all brought bed for the emperor to lie down. కొంతసేపటికి అయ్యేటప్పటికి After some time, లేచాడు. he got up. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు. He started repeating, is that truth? Is this truth? ఇది true, అది that. Is it true or is that true? ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా. When everyone started questioning, he has no reply because he went on repeating, is that true? Is this true? ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులను పిలిపించారు. Watching the emperor in that state, other people were summoned. ఎవరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా. For everyone's questions, he had no reply. Is that true? Is this true? That's the thing. He repeated. వీరిని పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమో మహారాణి గారిని కూడా పిలిపించాడు. With the thought that she might reply, the queen was asked to appear there. చక్రవర్తి, ఏమిటి మీ విచిత్రము, ఎందుకు ఈ విధంగా అంటున్నారు, ఏది అని మీరు చూచారు అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు. The queen started questioning emperor, what is that you dreamt? What is that you have seen? రాణి కాదు, రైతు కాదు, ఎవరొచ్చినా ఏ జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా. No matter queen or farmer, no reply. Is that true? Is this true? తిరిగి వశిష్ఠ మహర్షిని పిలిపించారు. Then Saint Vasishtha was to come there. అతను యోగ దృష్టితో చూచాడు. He just visualized. అతను జవాబు చెప్పాడు, మహారాజా, Then he gave reply. అది నిజము కాదు, ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు. He said, O king, that is not true. This is not true, but you are true. స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని, You experience in the dream. జాగ్రత్తలో కొన్ని అనుభవించావు. In waking state you dream. జాగ్రత్తలో స్వప్నం లేదు, In that waking state there is no dream. స్వప్నంలో జాగ్రత్త లేదు. In dream there is no waking state. జాగ్రత్తలోనే నీవున్నావు, స్వప్నంలోనే నీవున్నావు. యు ఆర్ ట్రూత్. In the waking state you are there. In the dreaming state you are there. You are true.
కనుకనే జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు. Therefore, there is no dream in the waking state. జాగ్రత్త Not the స్వప్నం waking ఎందుకు state. రెండింటి ఎందుకు కూడా నువ్వు అనుభవించిన వాడు నీవే. The experience are in both the states. కనుక You యు are ఆర్ ఆమ్ని ప్రెజెంట్. So you are omnipresent. అనగా మానవత్వం అనేటువంటిది ఆమ్ని ప్రెజెంట్, దివ్యమైనటువంటి యొక్క జీవితము. So human life is divine life, omnipresent. ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలముగా మనం అనుసరించకూడదు. We should not take it as present, ephemeral, ఈ temporary. వర్తమానంలో మనం ఉందామని భ్రమించకూడదు. We should not be deluded by the present. భవిష్యత్తులోనా ఉన్నాము, You are there in future. పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము. You are also present in the past. కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు. So human life is divine but not ordinary. ఏ ఉపనిషత్తునందు వేదములు యందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి. All the mantras that we chant in Veda and Upanishad, they all describe. భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము. We call that God has got all 8 forms of కాదు wealth. కాదు, మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు. No, man has got all 8 forms of wealth. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. Is permanent, unsullied, eternal and immortal. ఇవన్నీ కూడా కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు, భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలం చేయాలి. Man considers himself because of weakness low, but he is divine. We should get away from that feeling. ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యలను అభ్యసిస్తాడు. An individual may accomplish many powers and may learn ఈ many forms of విద్యలంతా knowledge. ఎక్కడి నుంచి వచ్చాయి? Where from the different forms of education తాను came? ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు. Because he could accomplish wholeheartedly. పుట్టినప్పుడు ఏమాత్రం కూడా ఏబిసిడీలు కూడా రావు. At the time of birth, he would not have any accomplishment. కానీ ఆ శ్రద్ధను లభతే జ్ఞానమని ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు. Out of the steadfastness, he can achieve anything. కానీ మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి? But how far our life travels? నేను నా కుటుంబము వీటి వరకే మనం ప్రయాణం చేస్తున్నాం. Our life travels only between these two కనుక positions, ఈ I and my రెండు family. స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి. It's full of selfishness and self-interest. నేను నా కుటుంబం తర్వాత మరొక సమాజం ఒకటి ఉంటున్నది. Beyond I and my family, there is society. ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ? When there's no society, where are you and your family? సొసైటీ వరకు మనం ప్రయాణం చేయటం లేదు. We are not traveling up to the position of society. కనుకనే మనలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. So we are not able to understand the divinity within నీవు us. ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు, You love the world. ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు, You aspire world. ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు. You aspire the welfare of the world. దేనికోసం కోరుతున్నావు? What for? ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు. You are not desiring the welfare of the world for the sake ప్రపంచం of the యొక్క world. సుఖం కోసం నీవు ప్రపంచాన్ని ఆశించటం లేదు. You are not aspiring the world for its own sake. నీ సుఖ నిమిత్తమై నీవు ప్రపంచాన్ని ఆశిస్తున్నావు. For your own pleasure, you want the welfare నీ of the క్షేమ society. నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు. For your own security and కాబట్టి safety, నీ you క్షేమం desire. అంతకుడు నువ్వు ప్రపంచం క్షేమయోలోనే ఇమిడి ఉంటుండాలి. Therefore, your security lies in the security of the ఆ world. ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము. That world verily is our society. కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి. So we have to travel to that extent. నేను అనేటువంటి దాని నుంచి కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి. Therefore, we should travel from I to the family and to the ఈనాడు society. ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం. The main thing that is responsible for all the ప్రతి confusion మానవుడు కూడాను తాను తన కుటుంబము ఇంతవరకే తాను విశాలమైనగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు. Every man today has got this narrow feeling, I and my family. He does not recognize the society. ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుంచుకొని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు. Therefore, if man proceeds towards the society, aspiring to the సమస్త secure దుఃఖములకు, society, సమస్త there is no problem. విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము. For all the losses, for all the troubles and problems, anxieties, the responsible thing is the absence కనుకనే of వేద broad-mindedness. కాలమునందు లోకస్తవస్థ సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థనలు ప్రారంభిస్తూ వచ్చారు. In ancient times, they offered prayer with large-heartedness, saying that entire universe be happy. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనేది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను,
I have seen God. ఎక్కడ చూచావు? Where have you seen? స్వప్నంలో చూచావా? Have you seen in the dream? ఎక్కడ సినిమాలో చూచావా? Or have you seen లేక in టీవీలో చూచావా? Or you have seen in కాదు TV? కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను. No, no, I have seen God beyond that darkness of ignorance. ఈ ఇగ్నరెన్స్, అజ్ఞానం అనేటువంటి ఎక్కడ ఉంటుండాలి? Where does this ignorance lie? నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము. The ignorance is absolute ఈ ignorance. అజ్ఞానం Is దాటిన I am తర్వాత family. సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరం అయిపోతుంది. If you cross this narrow ignorance and reach the point of society, then you will have that. ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. There's wide scope if you understand these small factors. నీవు నీ కుటుంబమే ఎగిరైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చును కదా. You and your family, if they are important, you can as well live in a forest. ఎందుకు ఈ విశాలమైనటువంటి యొక్క పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు? Why do you construct a house in this big city? ఈ సమాజంలో మనం జీవించడం చేత Because you live in society. అనేక అనుభూతులు, Many experiences, అనేక విధమైనటువంటి అనుకూలములు, many conveniences, అనేక విధమైనటువంటి విశాలతలు many other మనలో comforts, ఆవిర్భవిస్తాయి. they come. కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం. Therefore, we live in society. దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది. And therefore, human life expands. ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు, One individual remains. కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు. It's not possible to lead the life all alone. వివాహం ఆడుతాడు, He gets married. ఇద్దరవుతారు. They become two. తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురవుతాడు. They have a son. They తిరిగి become three. కుమార్తె పుట్టింది, నలుగురవుతారు. Then another son falls. తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు. When he gets married, his ఆ daughter. వివాహం అనేటప్పటికి తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుని తల్లి వస్తాది, అల్లుని తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు. ఒకదానికొకటి చేరిపోతుంటున్నారు. ఇదంతా When the daughter got married, the son-in-law and ఇది the entire family గృహస్థ comes. ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత. This expansion is important. దీనిని పురస్కరించుకుని ఏ వేదము సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై సహనా భవతు, ఎంత అనుకూలంగా చెప్పింది వేదం. The Veda said in a convenient way. ఇంత విశాలమైనటువంటి దానిని వేదం బోధిస్తూ వచ్చింది. Veda taught in a broad sense. కానీ సంకుచితమైనటువంటి కొందరు But the narrow ప్రవేశించి minded. తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు. The narrow-minded people, because of selfishness, self-interest, portrayed in that way. సత్యమైనటువంటి వేదం యొక్క స్వభావము విశాలత్వమే. True nature of Veda is vastness. ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము? What did Veda teach in the first instance? కలసిమెలసి పెరుగుదాం, Let's grow together. కలసిమెలసి తిరుగుదాం, Let's move together. కలసిమెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, Let us develop all the intelligence that we acquired by living కలసిమెలసి together. కలత లేక చెలిమితో జీవించుదాం. Let us live together without any conflict or misunderstanding and grow in ఇది friendship. ఏ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము. This is unity in diversity. ఇది ఏ ఉపనిషత్తు యొక్క సారము. This is the essence of Upanishad. కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి. Therefore, the essence of Veda can be said in one sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము. The feeling of oneness is divinity. ఇది ఏ సరైన అద్వైతము. This is non-duality. కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటి తత్వం అసి, ఇది అద్వైతం. What we experience in the world, Tatvamasi, that thou art, is non-duality. అహం బ్రహ్మాస్మి, I am the ఇది Brahman. అద్వైతము అంటున్నాము. We say it is ఇది non-duality. చాలా మూర్ఖత్వము, అద్వైతం కాదు ఇది. It is foolishness. ఇది ద్వైతమే. It is dualism. కారణమేమిటి? What is the reason? అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే. We say I am the Brahman. You say I. But there is Brahman on the other hand. అయాం బ్రహ్మ, నేనే బ్రహ్మను. We say I am Brahma. నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదే కదా. Now here there are two, I and Brahma, not ఇది one. ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది? It is dualism. How can that be non-dualism? ఏకాత్మ భావమే అద్వైతం. That feeling of oneness is non-dualism. ఒకే ఆత్మ సర్వులు ఎందు ఉంటుండాలి. One self is present in దేహంలో everyone. నింటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి. The body's bulbs are many. దేహంలో నింటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి. The bulbs, the bodies are different. దేహం అనే colors. బల్బుల లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ అంతా ఉంటున్నది. The body's bulbs are vary in voltage. కానీ కరెంటు ఒక్కటే. But current is one. ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం. To understand this truth is non-dualism. ఇది ఏ విశ్వస్వరూపము.
This is the very form of ఇది universe. మానవత్వం యొక్క విశిష్టత. This is the significance of ఇది human life. దివ్యత్వం యొక్క అనుభూతి. This is experience of divinity. ఇదే అద్వైతం యొక్క సారము. This is the essence of non-dualism. ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవటం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి. Today there are none to teach non-dualism. There are none to listen ఈ to the principle of భిన్నత్వం పెరిగిపోవటం non-dualism. చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి. Because of differences, the hatred is on ఈ the rise. మతము నా మతము ఈ మతముల యొక్క దీంట్లో మతము చేర్చుకుంటున్నారు. We say this is my religion, mata, and therefore they turn mad, mati. మన దైవత్వము మతముల్లో లేదు, మతుల్లో ఉంటుండాలి. The divinity is not in mata religion, it is in mati. మతములన్నీ చేరి మంచినే బోధించే All religions together taught good. తెలిసి మెలుగవలను తెలివితోడ. You should move about intelligently. మతులు మంచివైనా మతమేది చెడ్డది. If minds are good, which religion is bad? మన మతులు చెడిపోవటం చేతనే మతముల పైన కూడా చెడ్డ భావాన్ని ప్రచారం చేస్తున్నాం. Because our minds are perverse, mad. ఎవరు మతముల దీనిపైన ద్వేషభావమును ప్రచారం చేస్తారో వాడు మతి చెడినటువంటి వాడే. The one who propagates hatred is mad one. కనుక విశాలమైనటువంటి భారతీయ సంస్కృతి, The Indian culture, which is so broad, అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత, the infinite sanctity, అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము, the unity of fathomless depth, ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది, teaches divinity. ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది. It follows oneness. ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే Today unity is lost, మన మానవత్వము మసిగలిచిపోయింది. and therefore humanity is brought down to ashes. మానవత్వమే లేకుండా పోతుంటున్నారు. There is no human quality. నీతి నిజాయితీనే కోల్పోతున్నాం. There is no honesty and ఇదే morality. మానవతాని ఒక పరిణామము. This is the progress now. ఇది కాదు మన పరిణామము. This is not progress. ఆధ్యాత్మిక పరిణామము, The spiritual progress. ధార్మిక పరిణామము, The progress in నైతిక dharmic. పరిణామము, ఇది దీన్ని మనం కోరాలి. This we should aspire. ఈనాడు మనము Today ప్రపంచాన్ని రక్షించుకోవాలి, we have to protect the world. దేశాన్ని రక్షించాలి We have to protect the అని country. అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము. We go on teaching the same ఇది thing. ఒక పెద్ద అజ్ఞానమే. This is a big నీవు ignorance. దేశాన్ని రక్షించనక్కర్లేదు, You need not protect the country. విశ్వాన్ని కాపాడనక్కర్లేదు. You need not protect ఈ the country. రెండింటికి నీ ఆధారం సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది. You protect truth and righteousness. The entire universe will be ప్రపంచమంతా protected. కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి ఎందే ఆధారపడి ఉంటుండాలి. Therefore Indian culture rests on these two. Speak truth and do righteous నీవు actions. కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు. So you have to protect the truth and righteous conduct, not the world. ఈనాడు బల్బు వెలుగుతూ ఉండాలి, లైట్ మనకు కనిపిస్తూ ఉండాలి. And today the bulb illuminates, we see the light. కానీ వెలిగేది బల్బు అని మనం అజ్ఞానంగా మనము ఉచ్చరిస్తున్నాము. But out of ignorance we say that it's the వెలిగేది bulb that బల్బు illuminates. కాదు, It's not the bulb that illuminates. కరెంటే. It is the current. అదే విధంగానే దానికి ఆధారమైనప్పుడు దాన్ని మనం వెతకటం లేదు. So we are not in search of the basis. ఆధేయాన్ని తీసుకొని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము. We follow the other one and we forget the basis. ఆధారం చాలా ప్రధానము. The basis is very important. ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది? If the table is not the basis, how do you expect the ఈ mic to టంబ్లర్ stand? ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి? If the tumbler is not the basis, how do you కాబట్టి expect the టంబ్లర్ water? ఆధారము, నీరు ఆధేయం. Tumbler is the basis, water is adheya. కనుక దైవమే ఆధారము, జగత్తే ఆధేయము. So God is adhara, the jagat is adheya. కనుక భగవంతుడు జగత్తంతా కూడాను కార్యకారణ స్వరూపులే. So God and the world has got the relationship of cause and విష్ణు effect. విశ్వస్వరూపమే. The entire universe is the form of ఇలాంటి జీవ బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి. We have to understand the principle of unison between the individual and the అనేక divinity. జన్మల నుండి కూడాను మనము ఈ దేహభ్రాంతిని మనము పోషించుకుంటూ వస్తున్నాము. Over many long births previously, we have been ఇది developing మన fostering ఆచారమని body మనం feeling. విశ్వసిస్తున్నాము. This we take it as a ఇది practice. ఆచారములు కానే కాదు, There are no ఇవన్నీ practices. అనాచారములే. They are not practices, bad practices. ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోనా ఉన్నాడు, రత్నంలోనా ఉన్నాడు, ప్రాణిలోనా ఉన్నాడు, రాజులోనా ఉన్నాడు. So God is present in a stone, in an emperor, in an individual. in an- అన్ని భగవత్ స్వరూపమే. Everything is a form of God. ఈ విశాలమైన భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. We should develop the broad feeling. మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు. There is no good and bad in the world at all. భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా? In God's creation can there కాదు be కాదు, anything bad. నీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు. The defect lies in your vision but not in creation. కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి. They appear to be different because of passage of కానీ time. సత్యస్వరూపం ఒక్కటే. But the truth is one. ఫలమును తిన్నాము,
You have eaten fruit. ఫలము మంచి అంటున్నాము. You call the ఈ fruit good. ఫలమే రేపటి దినకు మలం The మారిపోయింది. very fruit that you have మనము eaten చెడ్డ అంటున్నాము. becomes pieces ఇది tomorrow. అజ్ఞానము. You call it bad, it's ఓ ignorance. పిచ్చివాడా, ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి. Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become pieces which you call bad. Only for that you can add. మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది. The good has turned into bad, giving you all the good. చెరకు పిప్పి, The sugar cane is just a pill. అది చెడ్డది అనుకుంటున్నాము. You call it bad. కానీ నీకు రసం అందించింది. But it has given the juice. ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు. And the sugar cane has got the juice. రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది. The moment you squeeze, కాబట్టి the ఈ juice, రసములకు pulp is there. ఆ పిప్పియే ఆధారము. Therefore, for the juice, pulp is the basis. నీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము. Therefore, you take the juice and throw away the pulp. నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది మన కృతజ్ఞత. The moment you cross the boat, you put మరి ఈ boat నీరు in నదిని fire. దాటించినటువంటి పడవ ఇదియే. This is the boat. నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకులను ఆ విధంగా దాటిస్తుంది. ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞతను అందించాలి. You have to show gratitude to this boat that has helped us to cross this river. కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది. Today there is no ఆ gratitude. కృతజ్ఞతనే కాలిపోయింది. The gratitude ఈ is gone. కృతజ్ఞతనే రాలిపోయింది. The gratitude fell. ఈ కృతజ్ఞతనే మాడిపోయింది. The gratitude is got మానవత్వం burnt. ఎక్కడ ఉంటుండాలి? And where is human quality? కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము. So the human quality lies in the divine power. ఏదో కొన్ని విద్యలు నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు. Because you acquired some forms of ఏ education, విద్యలు you are not నేర్చినటువంటి human. వాడు అల్పుడు కాదు. He is not a low man anyway. కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే. If you have broad feelings and tread along the path of truth, you are good. రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు. The time of Ramakrishna Paramahamsa, there are కానీ many scholars. రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైన రాదు. But Paramahamsa, Sharda Devi are illiterate. అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్షన్ 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 అనేది. ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు. Many times Vivekananda said, Swami, it is pension, pension. But Ramakrishna Paramahamsa said, pencil, pencil, pencil. అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగద్వ్యాప్తి కావడానికి కారణమేమిటి? Such an illiterate Ramakrishna Paramahamsa earned repute all over the world. సత్య మార్గాన్ని అన్వేషించాడు, He searched, సత్యాన్ని దర్శించాడు, he visualized truth, సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు. and therefore spent the life నేను in truth. చేరవలసినటువంటిది నా మాతనే. That we have to reach there. నేను నా దైవాన్ని నేను చేరాలి. I reached my దేని divine. నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి. Go back to అది the place of origin. భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది. That's also taught. ఎచ్చట నుండి పుచ్చితివి నీవు అచ్చటికే గవలను, ఎచ్చటి నుండి వచ్చితివో అచ్చటికి నీవు పోవాలి. You should go back to the place of your origin. అది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. That is your chief aim. కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యలు లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు. Ramakrishna Paramahamsa, though he didn't have any formal ఈనాటి education, సామాన్యమైన followed truth. మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు. But the modern man worships every form of అసత్యనారాయణ యొక్క falsehood. పూజనే చేస్తుంటారు. They go on worshipping. వర్షానికి ఒక్కతూరి సత్యనారాయణ పూజ చేస్తారు. Just they offer worship once in a year. క్షణక్షణం కూడా నువ్వు సత్యనారాయణ వ్రతమే. But every moment it's an act of worship. ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము? What is the Satyanarayana Vrata? మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం. Truth is the harmony between thought, word and deed. మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం. It is the very form of falsehood. When there is difference between thought, word and deed. ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు. Today man is not unifying these దీనిని things. ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. కానీ ఆ మ్యాన్ ఎక్కడున్నాడు? This in English it is said, the proper study of mankind is ఆకారం man. మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు. He is just a man in form, but not in practice. కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి. So we should be a human being in practice. ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి. We should reach that supreme stage. ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
It's very easy to reach మీరు the నమ్ముతారో supreme state. నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని మీకే చాలా సులభం. Believe it or not, Swami make it very easy, but yet you can కానీ experience it. ఈజీ మార్గమైనటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి. But you are not following that easy path that will take you to the supreme stage, but with all the suffering and the losses, you go to the ఎన్ని supreme కేసులు court. ఉండటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి. For what for should you go to ఎన్ని supreme పాపములు court? చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి. What profit will it give you? కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి. So we should reach the supreme state, but not supreme court. అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్. That is supreme divine self. అదే మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి. We have to experience the real human form. పవిత్రమైనటువంటి యొక్క దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి. We should experience the divine life కనుక ప్రతి మానవుని ఎందుకును in every human being. ఈ సహజ మైండ్స్, It's natural, సూపర్ మైండ్, supermind, ఓవర్ మైండ్, overmind, హైయర్ మైండ్, Higher mind, ఇలిమినేటెడ్ మైండ్, Eliminated అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి. all are present in కాబట్టి man. మానవుడు విశ్వస్వరూపుడు. Man is the very form of the universe. సర్వము మానవుని ఎందే ఉంటుండాలి. Everything is within ఒక man. చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి. Small example. You మానవుడు take. 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి? When you are just 5 feet high, how do you expect universe in you? నీవు అమెరికా చూచి వచ్చావు, You have seen America in return. నీవు జపాన్ చూచి వచ్చావు, You have seen నీవు Japan, జర్మనీ చూచి వచ్చావు. seen కానీ Germany. నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యాన్నంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి. You sit and close your eyes. You'll experience all the scenes. నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి? You are so small, but yet how do you expect the Germany, Japan in నీవు you? విశాలమైనటువంటి వాడు, You are really one. నీ హృదయం చాలా విశాలమైనటువంటిది, You are broad-hearted. దేహము చిన్నదే, The body is small. అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి. There are stars that shine in the infinite sky. చిన్న అద్దం తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది. Take a small mirror. That sky is reflected in that mirror. కనుకనే So? విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి. Dakshinamurti said that the entire universe is a mirror. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చును మనం. The whole universe can be watched in a అదే mirror. విధంగానే మన హృదయమే అద్దము. The heart is a mirror. ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును. We can see the universe there. కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు. So in this world there is nothing more than the heart. మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు. There is no other divinity beyond ఈ you. విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి. You should develop that faith from today. అప్పుడే మనం విశ్వస్వరూపులుగా మారవచ్చును. Then you can transform. ఎంతకాలమైనా into నేను something. అల్పుడిని, నేను మానవుడిని, నేను మానవుడు, నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు. If you consider them a human being, I am low and weak, you become low. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, యద్భావం తద్భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి. You should feel I am Brahma, I am God, then you will have that broad feeling. కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి. So you should think of this fervently, incessantly, this divinity which is all truth, which is permanent. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, 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 సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం
జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం 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 సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ